హాయ్ అండి, వెల్కమ్ టు ప్రకాష్ కార్ బజార్. కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకోండి అన్న. మీరు సబ్స్క్రైబ్ చేసుకున్న మీద కార్ చేస్తుంటే కూడా నా ఛానల్ ఒకసారి రీచ్ అన్న వెహికల్ అయితే చాలా అంటే చాలా బాగుంటాయి అనమాట. 2017 మోడల్ అన్న కేవీ మహీంద్రా అనమాట. 6 సీటర్ బండి తెచ్చేసాను. బండి అయితే చాలా అంటే చాలా ఎక్సలెంట్ కండిషన్లో అనమాట. షోరూమ్ ట్రాక్ ఉందన్న వెహికల్కి అంతా స్క్రాచ్ లెస్ వెహికల్ ఉందన్నమాట. రెడ్ కలర్లో ఉంది వెహికల్ అంతా. చాలా అంటే చాలా ఎక్సలెంట్ ఉందన్నమాట మనకి. అలానే ప్రకాష్ కార్ బజార్ అని చెప్పి మనకి ఇన్స్టాగ్రామ్ కూడా ఉందన్న, ఒకసారి ఫాలో కాండి. మనకి ఫ్రంట్ సైడ్ చూస్తారు కదా, ఇప్పుడు డ్రై సైడ్ అనేది చూద్దామన్న. వెహికల్ అయితే మనకి షోరూమ్ పీస్ ఎలా ఉంటే యాస్టీజ్ ఉందన్నమాట. బండి అయితే మనకి స్క్రాచ్ లెస్ ఉందన్న. బండి అయితే చాలా అంటే చాలా ఎక్సలెంట్ కండిషన్ లో ఉంది. మనకి పవర్ విండోస్ తో పాటు అలానే గ్లాస్ ప్రతి ఒక్కటి కూడా ఒరిజినల్ ఉంది వెహికల్ అంతా. చూసారు కదా, మనకి స్క్రాచ్ లెస్ ఉందన్నమాట బండి అయితే. మనకి ఫ్రంట్ సైడ్ చూసారు కదా, ఇప్పుడు డ్రై సైడ్ అనేది చూద్దామన్నా. మనకి చూసారు కదా ఎంత నీట్గా ఉందో. షోరూమ్ పెయింట్ మీద ఉంది బండి అంతా. మనకి ముందర టైర్ కూడా చూసారు కదా, 18 inch టైర్ అనేది ఉందన్నమాట. మనకి ప్రతి ఒక్క గ్లాస్ కూడా BH అనేది ఉంటుంది అన్న. గ్లాస్ కూడా ఒరిజినల్స్ ఉన్నాయి. మనకి చూసారు కదా, డ్రైవ్ సైడ్ అనే డోర్ అయితే స్క్రాచ్ లెస్ వెహికల్ ఉందన్నమాట. అలానే బ్యాక్ సైడ్ ఉండే డోర్ కూడా చూసారు కదా, స్క్రాచ్ లెస్ ఉందన్నమాట. మనకి స్టిక్కర్స్ కూడా ఎక్కడ వెళ్ళలేదన్న. చూసారు కదా, స్టిక్కర్స్ కూడా ఎక్కడ వెళ్ళలేదన్నమాట. బండికి అయితే చాలా ఎక్సలెంట్ కండిషన్ లో పెట్టుకున్నారు అనమాట బండి అయితే. మనకి చూసారు కదా, పవర్ విండోస్ వచ్చాయన్న. 4 కూడా వర్కింగ్ కండిషన్ లో ఉన్నాయన్నమాట పవర్ విండోస్ అయితే. మనకి బండికి అయితే సెంటర్ లాకింగ్ కూడా ఉందన్నమాట వెహికల్ కి అయితే. చూసారు కదా, మనకి బ్యాక్ సైడ్ ఉన్న డోర్ అన్న చూసారు కదా, మనకి 4 పవర్ విండోస్ కూడా వర్క్ చేస్తున్నాయి అనమాట. మనకి లోపల ఇంటీరియర్ కూడా చూసారు కదా ఎంత నీట్గా ఉందో. బండికి అయితే చాలా ఎక్సలెంట్ కండిషన్లో ఉందన్న బండి అయితే. మనకి బ్యాక్ సైడ్ అన్న, బ్యాక్ సైడ్ వచ్చి ఇలా ఉంటుంది అనమాట. చూసారు కదా ఎంత నీట్గా ఉందో బ్యాక్ సైడ్ అయితే. మనకి బ్యాక్ సైడ్ వచ్చి వెహికల్కి వచ్చి ఇలా ఉంటుంది అనమాట బ్యాక్ సైడ్ అంతా. వెహికల్ అయితే 6 సీటర్ అన్న బండి అయితే చాలా అంటే చాలా కండిషన్లో ఉందన్నమాట వెహికల్ అయితే. చూసారు కదా మనకి. అలానే మనకి లోపల చూసారు కదా, డాష్ బోర్డ్ అనేది లాంగ్ నుంచి ఇలా ఉంటుంది అనమాట. మనకి 6 సీటర్ బండి వస్తుంది అనమాట. మనకైతే మనకి ఇదొక్క సీట్ వస్తుంది, అదొక సీట్ వస్తుంది, ఇది కూడా సీట్ వస్తుంది అన్న. ఆ మధ్యలో సీట్ అనేది మనం కన్వర్ట్ చేసుకోవచ్చు అనమాట. హ్యాండ్ రెస్ట్ గా అలానే సీట్ గా కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు అనమాట వెహికల్కి అయితే. చూసారు కదా, మనకి బ్యాక్ సైడ్ డోర్ కూడా ఒరిజినల్ ఉందన్న. సీల్ డోర్ ఉందన్నమాట. మనకి బ్యాక్ సైడ్ కూడా ఎక్సలెంట్ ఉందన్నమాట. చూసారు కదా, డోర్ మ్యాట్ కూడా అక్కడ వెళ్ళలేదు అనమాట. చాలా ఎక్సలెంట్ ఉందన్న వెహికల్ అయితే. చూసారు కదా ఎంత నీట్గా ఉందో బండి అయితే. స్క్రాచ్ లెస్ ఉందన్నమాట వెహికల్ అంతా. మనకి చూసారు కదా, మనకి బూట్ స్పేస్ కూడా చాలా అంటే చాలా ఎక్సలెంట్ ఉందన్న. బూట్ స్పేస్ అయితే మనకి టూల్ కిట్స్ తో పాటు మెడికల్ కిట్ కూడా అవైలబిలిటీలో ఉందన్నమాట వెహికల్కి అయితే. మనకి ఇప్పుడు స్టెప్ని టైర్ అనేది చూద్దామన్న వెహికల్కి అయితే. స్టెప్ని టైర్ చూసారు కదా, సీల్ టైర్ ఉందన్న. MRF టైర్, సీల్ టైర్ ఉందన్న మనకి బండికి అయితే. చూసారు కదా, మనకి అలానే టూల్ కిట్స్ తో పాటు అన్ని అవైలబిలిటీలో ఉన్నాయన్న. ఒకసారి కదా ఎంత నీట్గా ఉందో బండి అయితే. చాలా ఎక్సలెంట్ కండిషన్ లో ఉందన్నమాట వెహికల్ అయితే. మనకి బ్యాక్ సైడ్ కూడా చాలా ఎక్సలెంట్ ఉందన్నమాట వెహికల్ అయితే. మనకి 6 సీటర్ బండి, 2017 మోడల్, షోరూమ్ ట్రాక్, నీట్ ఉందన్న బండి అయితే. మరి చెక్ చేసుకోవచ్చు అనమాట బండి అయితే. స్క్రాచ్ లెస్ కండిషన్ లో ఉంది. రెడ్ కలర్ బండి అనమాట మన దగ్గర ఉందన్నమాట. KV 100 అనమాట. మనకి చూసారు కదా, బండి అయితే చాలా ఎక్సలెంట్ కండిషన్ లో ఉంది. ఇక్కడ కూడా లెఫ్ట్ సైడ్ చూసారు కదా ఎంత నీట్గా ఉందో. లెఫ్ట్ టైర్ కూడా మనకి అలానే మనకి బంపర్ కూడా వేయించారన్న బ్యాక్ సైడ్ అనేది. మనకి ఫ్రంట్ సైడ్ కూడా బంపర్ అనేది ఉంది. మనకి టైర్ కూడా చూసారు కదా, ఇది కూడా 89% టైర్ అనేది ఉందన్న వెహికల్ కదా. చూసారు కదా ఎంత నీట్గా ఉందో. మనకి పెట్రోల్ బండి వస్తుంది, 1.2 cc వస్తుంది అనమాట వెహికల్ అయితే. మనకి చూసారు కదా, మనకి లెఫ్ట్ సైడ్ ఉండే డోర్ అన్న మనకి బ్యాక్ సైడ్కి వస్తుంది అనమాట. BH అన్న, పవర్ గ్లాస్ అన్ని ప్రతి ఒక్కటి ఒరిజినల్గా ఉన్నాయన్నమాట వెహికల్కి అయితే. చూసారు కదా మనకి ఎంత నీట్గా ఉందో. మనకి లోపల అన్న ఇంటీరియర్ వచ్చి చాలా ఎక్సలెంట్గా ఉందన్నమాట. డాష్ బోర్డ్ చూసారు కదా, ఎక్కడ ఏం కాలేదన్నమాట. చాలా అంటే చాలా ఎక్సలెంట్ ఉందన్నమాట డాష్ బోర్డ్ కూడా. మీ సిస్టమ్ అన్న వర్కింగ్లో ఉందన్నమాట. AC కంట్రోల్స్ ఉన్నాయి, చిల్ వస్తుంది AC అయితే. మనం వెహికల్ ఆన్ చేసాక చూపిస్తాను మీకు. మనకి షోరూమ్ బుక్ కూడా అవైలబిలిటీలో ఉందన్న వెహికల్కి అయితే. చూసారు కదా, షోరూమ్ బుక్ కూడా అవైలబిలిటీలో ఉంది. బ్యాటరీ వారంటీ కార్డు కూడా ఉందన్నమాట మన దగ్గరికి అయితే. మనకి రూఫ్ కూడా చూసారు కదా, ఎక్కడ నలగలేదన్నమాట. రూఫ్ కూడా చాలా ఎక్సలెంట్ కండిషన్లో ఉంది. రూఫ్ కూడా మనకి ఈ సీట్ అని చెప్పాను కదా, మనకి 6 సీటర్ అనేది ఇక్కడ అన్న. ఫ్రంట్ సైడ్ వచ్చి 3 ప్యాసింజర్స్ కూర్చోవచ్చు. అలానే బ్యాక్ సైడ్ కూడా 3 ప్యాసింజర్స్ అన్నట్టు కూర్చోవచ్చు అనమాట వెహికల్ అయితే. చూసారు కదా ఎంత నీట్గా ఉందో వెహికల్ అయితే. మనకి చాలా అంటే ఎక్సలెంట్ కండిషన్లో ఉంది. చూసారు కదా ఎంత నీట్గా ఉందో. మనకి లెఫ్ట్ సైడ్ ఉన్న డోర్ కూడా అన్న చూసారు కదా, మనకి 4 పవర్ విండోస్ కూడా వర్కింగ్లో ఉన్నాయి. అలానే మనకి BH అన్న ప్రతి ఒక్క గ్లాస్ కూడా ఒరిజినల్గా ఉంది. షోరూమ్ పీస్ ఎలా ఉంటే యాస్టీజ్ ఉందన్న బండి అంతా. చాలా అంటే చాలా ఎక్సలెంట్ కండిషన్లో ఉందన్నమాట. చూసారు కదా ఎంత నీట్గా ఉందో వెహికల్ అయితే. చాలా అంటే చాలా ఎక్సలెంట్ కండిషన్లో ఉందన్నమాట వెహికల్ అయితే. చూసారు కదా, మనకి ఫ్రంట్ సైడ్ కూడా స్క్రాచ్ లెస్ ఉందన్నమాట. ముందు ఫ్రంట్ బంపర్ కూడా బీచర్ హెడ్ లైట్లు కూడా చాలా నీట్గా ఉందన్నమాట. ఫాగ్ ల్యాంప్స్ కూడా వర్కింగ్లో ఉన్నాయన్నమాట వెహికల్కి అయితే. చూసారు కదా ఎంత నీట్గా ఉందో వెహికల్ అంతా. చాలా అంటే చాలా ఎక్సలెంట్ కండిషన్లో ఉందన్నమాట వెహికల్ అయితే. చూసారు కదా, ఇదన్నా మనకి ఫ్రంట్ సైడ్ అయితే మనకి చాలా బాగుందన్న. అలానే ఇప్పుడు మన వెహికల్ ఇంజన్ అనేది ఆన్ చేద్దామన్న వెహికల్కి అయితే. మన కస్టమర్ నుంచి 2 keys కూడా అవైలబిలిటీలో ఉన్నాయన్న. కస్టమర్ నుంచి 2 keys కూడా ఇలా ఉంటాయన్నమాట వెహికల్కి అయితే. చూసారు కదా, 2 keys కూడా కస్టమర్ కీసే ఉన్నాయన్నమాట. చూసారు కదా, సెంట్రల్ లాకింగ్ కూడా ఉందన్న వెహికల్ అయితే. వర్కింగ్ చేస్తుందన్నమాట. మీకు అవి కూడా చూపిస్తాను నేను. సెంట్రల్ లాకింగ్ కూడా ఉంది.
చూసారు కదా వర్కింగ్ చేస్తున్నాయి అనమాట. సెంటర్ లాకింగ్ కూడా మనకి చూసారు కదా ఎంత నీట్గా ఉందో. వెహికల్ అయితే చాలా ఎక్సలెంట్ కండిషన్లో ఉంది. వెహికల్ నెంబర్ కూడా చూసారు కదా 3095 అన్న వెహికల్ నెంబర్ కూడా చాలా ఎక్సలెంట్ ఉందన్నమాట. ఇప్పుడు మనం డాష్ బోర్డ్ అనేది చూద్దామన్నా. చూసారు కదా మనకి రీడింగ్ వచ్చి 54,700 మాత్రమే తిరిగింది. మొత్తం షోరూమ్ ట్రాక్ ఉందన్న. బండి అయితే చాలా కండిషన్లో ఉంది. సింగిల్ ఓనర్ ఉన్నాడు అనమాట. వెహికల్ అంతా 54,700 చేంజ్ మాత్రమే తిరిగింది. బండి అయితే చాలా అంటే చాలా ఎక్సలెంట్ కండిషన్లో ఉందన్న. సీల్ పీస్ అన్న, సీల్ అంటే సీల్ పీస్ ఉందన్నమాట. వెహికల్ అనేది ఆన్ చేస్తున్నా. చూసారు కదా సింగిల్ అంటే సింగిల్ సెల్ఫ్తో స్టార్ట్ అయిపోయింది అనమాట. వెహికల్ అయితే మనం ఏసీ అనేది ఆన్ చేస్తున్నాను. నేను ఏసీ అయితే చిల్డ్ వస్తుందన్న. విత్ ఇన్ సెకండ్స్ అన్న అలా ఆన్ చేసాను లేదు చిల్డ్ వస్తుంది అనమాట. ఏసీ అయితే చాలా అంటే చాలా చిల్డ్ ఉందన్నమాట. ఏసీ అయితే ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉందన్నమాట. ఏసీ అయితే చాలా చిల్డ్ ఉందన్న. మనకి చూసారు కదా. ఇప్పుడు బ్రాట్ అనేది ఓపెన్ చేస్తున్నా. బ్రాట్ కంట్రోల్స్ వచ్చి మనకి ఇక్కడ ఉంటాయి అనమాట. 4 పవర్ విండోస్ కూడా వర్కింగ్ చేస్తున్నాయన్న చెప్పాను కదా. 4 పవర్ విండోస్ కూడా వర్కింగ్ చేస్తున్నాయి. మనకి బండి అయితే చాలా ఎక్సలెంట్ కండిషన్లో ఉంది. చూసారు కదా మనకి బ్రాట్ అనేది ఓపెన్ చేస్తున్నా. నేను బ్రాట్ ఓపెన్ చేసినా. బ్రాట్ డోర్ చూస్తారు కదా సీల్ ఉందన్న. బ్రాట్ డోర్ కూడా మనకి చాలా ఎక్సలెంట్ ఉంది. మ్యాట్ కూడా అక్కడ నీట్గా ఉందన్న. చూసారు కదా ఎంత నీట్గా ఉందో. మనకి అప్రాన్స్ చూసారు కదా చాలా బాగున్నాయన్న. అప్రాన్స్ కూడా మనకి ముందర పట్టి కూడా చూడండి. ఫ్రంట్ పట్టి కూడా మనకి ఇక్కడ కూడా అప్రాన్స్ చూసారు కదా బాగుందన్న. అప్రాన్ కూడా చాలా ఎక్సలెంట్గా ఉందన్నమాట. ఇంజన్ బీడింగ్ వింటున్నారు కదా ఎంత సైలెంట్ ఉంది. ఇంజన్ అయితే మనకి చాలా అంటే చాలా సైలెంట్ ఉందన్న. ఇంజన్ అయితే మనకి సీల్డ్ ఉందన్నమాట. ఇంజన్ కూడా మనకి బండి అయితే చాలా ఎక్సలెంట్ కండిషన్లో ఉంది. చూసారు కదా ఎంత నీట్గా ఉందో బండి అయితే మనకి. ఇదన్న ఇంజన్ కంపార్ట్మెంట్ అయితే మనకి అయితే ఇదన్న వెహికల్ అయితే వెహికల్ రివ్యూ చూసారు కదా. కస్టమర్ చెప్తున్న ప్రైస్ వచ్చి మనకి 3,80,000 మాత్రమే చెప్తున్నారన్న. అంటే 3,80,000 మాత్రమే చెప్తున్నారు. 2017 మోడల్ సింగిల్ ఓనర్ బండి షోరూమ్ పీస్ అన్న. బండి అయితే చాలా ఎక్సలెంట్ కండిషన్లో ఉంది. కొత్త లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకున్నా. మీ సబ్స్క్రైబ్ చేసుకున్నా కలిసి ఉంటాయి కూడా. అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.